వెల్కమ్ టు వర్తి యార్డ్స్. మీరు చూస్తున్న ఈ డబల్ రోడ్ వచ్చేసి సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్. ఇది ఇక్కడ చూసుకుంటే ఇది ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ ఇట్లా నుండి మనకు ఇది సెకండ్ బిట్ అవుతుంది. ఇది మనం చూసుకుంటే ఇది దాని ల్యాండ్కి వెళ్ళే మట్టి రోడ్. ఇది ల్యాండ్కి వెళ్ళే మట్టి రోడ్. ఇది డైరెక్ట్ డబల్ వేకి సెకండ్ బిట్ అవుతుంది. ఒక 50-60 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ల్యాండ్కి మనకి ఈ మట్టి రోడ్ అనేది. ఇక్కడనే దీని పక్కకే మనకు ఎల్లమ్మ గుడి. ఇది ఇప్పుడు మనకు ఫస్ట్లో చూపించిన ఎల్లమ్మ గుడి ఇది ఇక్కడ పక్కకే ఉంటుంది. ఇక్కడ చుట్టూ మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్సే. ఇది దీనికి వెళ్ళే రూట్. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక షటర్లతో ఒక ఇల్లు ఉంది. ఇక్కడ ఇది విలేజ్కి వెళ్ళే కామారెడ్డి టు సిద్దిపేట టు కామారెడ్డి హైవే రోడ్ నుంచి విలేజ్కి వెళ్ళే రూట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక డబుల్ రోడ్ ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇల్లు ఉన్నాయి. ఇళ్ళకు విలేజ్ ఇక్కడ దగ్గరనే ఉంటుంది. ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో మనకు విలేజ్ ఉంది. ఇక్కడ చూసుకున్నాం, ఇది విలేజ్. ఇక్కడ ఇల్లు చూసుకున్నట్టయితే ఇది ల్యాండ్. ఇది మొత్తం 16 గుంటలు ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి 16 గుంటలు ఉంది. ఇది దీనికి మట్టి రోడ్. ఈ మట్టి రోడ్ దాదాపుగా ఒక 100 ఫీట్స్ ఫేసింగ్తో వస్తుంది అనుకుంటా. ఇక్కడ ఈ డబుల్ రోడ్. ఇక్కడ ఒక మనిషి పోతుండు చూసుకుంటే బండి. అది డబుల్ రోడ్. ఇది ల్యాండ్. ఇది విలేజ్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి ఉంటుంది అంతే. ఈ సిద్దిపేట టు కామారెడ్డి హైవే రోడ్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి ఉంటుంది ల్యాండ్. ఇది డబల్ రోడ్, అది హైవే. ఇది అవుటర్ రింగ్ రోడ్. సిద్దిపేటకి వచ్చేసి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది సౌత్ ఫేసింగ్ అవుతుంది. దీనికి సిద్దిపేట రూరల్ కిందకి వస్తుంది. సిద్దిపేట డిస్టిక్ సిద్దిపేట రూరల్ కిందకి వస్తుంది ల్యాండ్. ఇది గుంటకు వచ్చేసి 1,50,000 దాకా చెప్తున్నారు. 1,50,000 గుంట చెప్తున్నారు.